వెల్కమ్ టు తెలుగు విజడం తొలి తెలుగు ఏఐ ఛానల్. మన పండగలు శీర్షికలో భాగంగా ఈరోజు మనం శ్రీరామనవమి గురించి తెలుసుకుందాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమై సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నరుడిగా అవనిపై అవతరించిన రోజు ఈ శ్రీరామనవమి. దశరథ మహారాజు యొక్క ముగ్గురు రాణులలో ఒకరైన కౌసల్యాదేవి గర్భాన సామాన్య మానవుడిగా ఉద్భవించిన దివ్యపురుషుడు శ్రీరాముడు. చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్న సమయంలో పునర్వసు నక్షత్రములో కర్కాటక రాశిలో పగటి సమయాన భూమిపై జన్మించిన శ్రీరామునికి కళ్యాణోత్సవములు మరియు వివిధ రకాల కైంకర్యములు వైభవపేతముగా జరుపుతూ భక్తి పారవస్యములో మునిగిపోతూ కోలాహలంగా జరుపుకునే పండగే ఈ శ్రీరామనవమి. పుట్టినరోజున కళ్యాణం చేసుకోవడం ఏమిటనే ప్రశ్న ఒకటి సామాన్య ప్రజలలో ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అయితే భగవంతుని కళ్యాణం లోక కళ్యాణం. జగత్ కళ్యాణకారకులైన లక్ష్మీ విష్ణుమూర్తులకు తాంత్రికంగా కళ్యాణం జరిపించడం ద్వారా జగత్ కళ్యాణాన్ని ఆశిస్తూ ప్రజలు జరుపుకునే పండుగ ఈ శ్రీరామనవమి. భగవద్ దంపతులకు చేసేది కళ్యాణం. దానిని వివాహం అని కాని పెళ్లి అని కాని అనటానికి శాస్త్రం అంగీకరించదు. మనుషులు చేసుకునే దాన్ని వివాహమనియూ దేవతామూర్తులకు జరిగేది కళ్యాణమనియూ మనం గ్రహించవలసి ఉంటుంది. మన వివాహంలో వరుడు కన్య మెడలో తాళి కడుతున్నప్పుడు మమజీవన హేతున అనే మంత్రం చెప్పడం జరుగుతుంది. అదే దేవతాపరమైన కళ్యాణమైనప్పుడు లోక రక్షణ హేతున అని సమస్త లోకాన్ని రక్షించటం కోసమే ఈ కళ్యాణమన్న మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో రామాలయం లేని ఊరు కాని సీతారామ కళ్యాణం జరగని గ్రామం కాని ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే భారతదేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న అద్భుత ఘట్టం. ఈ రోజున ఎవరైతే సీతారాముల కళ్యాణాన్ని దర్శించి ఆ పుణ్య దంపతులను సేవిస్తారో వారికి సకల శుభములు సర్వమంగళములు కలుగుతాయని వేదవాక్కు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచల క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న అద్భుత సన్నివేశం. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనం అత్యంత ఆనందముతో ఈ కళ్యాణోత్సవాలను తిలకించటం జరుగుతుంది.